హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ సిరీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఇది February 19, 2025 విహాన్స్ అక్షరాభ్యాసం డే అనమాట. సో మేము విహాన్కి అక్షరాభ్యాసం చేయించడానికి జూబ్లీ హిల్స్ దైవ సన్నిధానంకి వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ వెళ్ళగానే పంతులు టికెట్స్ అవన్నీ తీయించేసి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ చాలామంది అక్షరాభ్యాసం చేయించుకునే ముందు డైరెక్ట్గా బాసరాకి వెళ్ళిపోతారు, బట్ మేము బాసరాకి వెళ్ళలేదు. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, మేము చేసిన తప్పు మీరు చేయకూడదు. లైక్ ప్రీవియస్ డేనే వెళ్ళి లిస్ట్ తీసుకొని అండ్ టైమింగ్స్ మంచి రోజు అవన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ మాకు తెలీదు, మేము సడన్గా బాసరా నుంచి దైవ సన్నిధానంకి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ మా ప్లాన్స్ బాసరాకు ఉండే, సో మేము బాసరాకి వెళ్ళకుండా ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ డైరెక్ట్గా వెళ్తే చేస్తారనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది మంచి రోజు అంటే అది మంచి రోజే, బట్ వాళ్ళు మనకి ఒక టైం చెప్తారంట, స్లాట్స్ ఇస్తారంట. సో మనం ఆ టైంకి వెళ్ళి ఇంకా అక్కడైతే పూజ చేయించుకోవాలన్నమాట. సో ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేశారు. పంతులు మాత్రం చాలా బాగా పూజని కంప్లీట్ చేశారనమాట. యాక్చువల్లీ విహాన్ కూర్చోడు అనుకున్నాము, బట్ విహాన్ కూర్చొని ఇంకా లాస్ట్ వరకు పూజ అయితే చేశాడనమాట. సో మేము చేసిన తప్పు మీరు చేయకండి. ప్రీవియస్ డేనే వెళ్ళి మీరు కూడా లైక్ ఒకవేళ మీకు నీడ్ వెళ్ళలేకపోతే బాసరాకి వెళ్ళలేకపోతే మీరు ఇక్కడికి వెళ్ళి స్లాట్స్ తీసుకొని స్లాట్ బుకింగ్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ డేనే. అండ్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ లిస్ట్ ఇస్తారు, అవి తీసుకొని వెళ్తే వాళ్ళు పూజ అంతా నీట్గా కంప్లీట్ చేస్తారనమాట. మేమైతే లైక్ అన్ని పూజా సామాగ్రి షాప్కి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు మాకు అక్కడ లిస్ట్ ఇచ్చారనమాట, ఇవి తీసుకెళ్ళాలని చెప్పి. ఇవి తీసుకొని మేము వెళ్ళాము. సో ఆల్మోస్ట్ అన్నీ తీసుకొని వెళ్ళాము మేము, లైక్ మాకు తెలిసినన్ని మట్టుకి. ఇంకా పంతులుని వాళ్ళ దగ్గర గుడిలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ పంతులే ఇచ్చారు. సో అండ్ ఇక్కడ గణేశుడు పూజ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా అక్షరాభ్యాసంకి లైక్ స్లేట్కి కూడా పూజించారనమాట వాళ్ళు. ఇది చాలా మంచి మెమరీ మా విహాన్కి మాత్రం. యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేయనివ్వరు అనుకున్నాను, బట్ ఇంకా అయ్యగారిని అడిగితే అయ్యగారే మమ్మల్ని వీడియో తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారనమాట. హిస్ టూ స్వీట్ అయ్యగారు. అండ్ మీరు కనుక అక్కడికి వెళ్తే తినే పూజ చేస్తారు సరస్వతీదేవిది. అండ్ ఇక్కడ మేమైతే స్లేట్ అంటే పలక తీసుకెళ్ళాము. ఆ పలకకు కూడా విహాన్తో పూజ చేయించారనమాట. విహాన్ చాలా ఎగ్జైటెడ్గా పూజ చేస్తున్నాడు. అండ్ ఇది చాలా స్పెషల్ అని చెప్పాను కదా, బికాస్ విహాన్స్ ఫస్ట్ పూజ ఫర్ ఎడ్యుకేషన్ అని కూడా నేను చెప్తాను. లైక్ ఇక్కడ పూజ మాత్రం చాలా బాగా చేశారు అయ్యగారు. ఆల్మోస్ట్ ఒక 45 minutes మాత్రం ఇంకా పూజ చేస్తూనే ఉన్నారనమాట. మోస్ట్లీ అన్ని గుళ్ళల్లో ఇంతసేపు అయితే చేయరు. నేను ఫస్ట్ టైం చూశాను ఇంతసేపు. లైక్ గణేశుడి పూజతో స్టార్ట్ చేసి ఇంకా అక్షరాభ్యాసం పూజ వరకు కూడా అయ్యగారు చాలా ఓపికగా చాలా నీట్గా మంత్రాలు చదువుకుంటూ పూజను మాత్రం ఫినిష్ చేశారనమాట. మేము పూజను కూడా లైక్ మార్నింగ్ 9:30 to 10:30 మధ్యలోనే వెళ్ళామన్నమాట. బికాజ్ ఆల్మోస్ట్ 12 అవుతే ఇంకా అన్ని క్లోజింగ్ టైం అయిపోతుంది కదా. సో ఇంకా మేమైతే మార్నింగ్ వెళ్ళాము. అండ్ విహాన్ లాస్ట్ మూమెంట్లో ఇంకా కొంచెం సేపు లైక్ కూర్చోలేకపోయాడు. ఇంకా వెళ్ళి కొంచెం సేపు ఆడుకొని వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంకా స్లేట్తో ఇంకా అక్షరాభ్యాసం అయితే చేయించారనమాట. అంటే ఫస్ట్ లెటర్ ఓం శ్రీ సరస్వతి ఆయ నమః అని చెప్పి రాయించి దానిపైన మా విహాన్తో ఫస్ట్ లెటర్స్ అయితే స్టార్ట్ చేయించారు పంతులు. మేమైతే చాలా చాలా హ్యాపీ, బికాజ్ పూజ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. నాకు ప్రీవియస్ డే కూడా టెన్షన్ ఉండింది, బికాజ్ మేము బాసరా వెళ్ళలేదు కదా, ఇక్కడ చేస్తారో చేయరో అని చెప్పి నేను డౌట్ఫుల్గానే ఉండే. బట్ నాకు అలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. అండ్ చాలామంది మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మీ సపోర్టే నాకు బూస్ట్ అప్ అనమాట. సో నేనైతే అనుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా ఛానల్ని. అండ్ నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇక్కడ విహాన్కి లైక్ ఇంకా స్లేట్ పైన ఫస్ట్ లెటర్ రాయించే టైం వచ్చేసిందనమాట. సో ఇంకా మేమైతే
ఫస్ట్ లెటర్ కూడా రాయించబోతున్నాం విహాన్తో ఈరోజు. అండ్ సక్సెస్ఫుల్గా మా విహాన్కి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా లాస్ట్కి స్లేట్కి కూడా ఆరతి ఇచ్చి అండ్ ఇంకా ఫైనల్గా విహాన్తో లెటర్స్ అంటే లైక్ లెటర్స్ రాయించారనమాట. లైక్ ఓం శ్రీ సరస్వతాయ నమః అని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడ ఫైనల్గా విహాన్ అయితే ఫస్ట్ లెటర్ కంప్లీట్ చేసేసాడు. అండ్ లెటర్స్ ఫస్ట్ ఒక 1 టైం రాశాడు, థర్డ్ టైం రాయమంటే నో 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 అని అన్నాడు. సో అండ్ ఇక్కడ లెటర్స్ అయితే రాయించారనమాట. ఫైనల్లీ విహాన్ లెటర్స్ రాసేసాడు. ఈ పూజ అయ్యే టైంలో కూడా విహాన్ చాలా సపోర్టివ్గా చేశాడనమాట. అండ్ ఇక్కడ ఓం నమ శివాయ అని కూడా రాయించారు. అండ్ ఫస్ట్ 1 టైం రాయమంటే రాసేసాడనమాట. సిద్ధం ఇంకొకటి ఏదో రాశారనమాట, అక్కడ సిద్ధం నమః అని కూడా రాశారు. అండ్ ఇక్కడ రాయమంటే కొంచెం సేపు ఆపేశాడు. ఇంకా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా సరస్వతికి లైక్ దండం పెట్టేసుకున్నాం అనమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.